27 News. సార్ ఇప్పుడు ఈ దేవస్థానాన్ని ఇప్పుడు ఈ క్లౌడ్ను మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారు? మీకు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? మన శ్రీ కోటేశ్వర స్వామి దేవస్థానం కోటిలింగాల గ్రామం వెల్లేటూరు మండలం జగిత్యాల జిల్లా యందు మన మహాశివరాత్రి పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో ఉదయం 3 గంటల నుంచే భక్తులు ఇచ్చేస్తున్నారు. స్వామివారి అభిషేకాలు చేసుకుంటూ దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటివరకు సుమారు ఒక 30,000 మంది దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారని భావించడం. సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం గత సంవత్సరం 50,000 వరకు వచ్చిందని అనుకుంటే ఈసారి ఇంకా సుమారు 70,000 వరకు స్వామివారిని దర్శించుకుంటారని అనుకుంటున్నాము. దీనికి ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ధర్మ దర్శనం ఉంది, ప్రత్యేక దర్శనం ఉంది. తర్వాత అభిషేకం వాళ్ళకు కూడా సపరేటు అభిషేకం గర్భాలయంలో చేస్తే ఇబ్బంది అవుతుందని కాశీలింగం వద్దనే ఈ రోజు ఒక రోజు కాశీలింగం వద్దనే అభిషేకాలు చేయడం జరుగుతుంది. దీనికి మన స్థానిక సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేస్తూ, అలాగే గ్రామ పంచాయతీ వాళ్ళు పార్కింగ్ కానీ అది చూసుకుంటూ, తర్వాత మన ఎంఆర్ఓ, ఎంపీడీఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, మా ఆలయ ధర్మకర్తల కమిటీ చైర్మన్ అందరి సహాయ సహకారాలు తీసుకొని దీన్ని ఎలాంటి భక్తులకు అసౌకర్యం ఏర్పడకుండా, దీన్ని భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనాలు కల్పిస్తూ స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నారు. ఇక్కడ తడకల పందిళ్ళు, చలవ పందిళ్ళు, అలాగే టెంట్లు, తర్వాత మంచినీటి వసతి, అలాగే చల్ల మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. పండ్ల ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నాము. దీన్ని భక్తులు అంటే విశేషంగా స్వామివారు స్వయంభూ సైకత లింగం ఇక్కడ ఒక విశిష్ట మునులు ప్రతిష్ఠించడానికి లింగం కాబట్టి, అలాగే గోదావరి కూడా ఇక్కడ పరిశుభ్రంగా ఉండి స్నానానికి అనువుగా ఉంటుందని భావించి భక్తులు విశేషంగా గోదావరి స్నానం ఆచరించి ఆ మహాశివుని కోటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నారు. వారికి ప్రత్యేకంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు చేస్తున్నాం. అలాగే మాకు సహకరించిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా విశేషంగా ప్రచారం చేసి ఈ భక్తులు రావడానికి వారికి కూడా దీనికి దోహదపడ్డారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సార్ ఇప్పుడు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఆలయానికి ఈ శివరాత్రి సందర్భంగా ఏమన్నా బడ్జెట్ రిలీజ్ చేసిండ్రా సార్? దేవాదాయ శాఖ నుంచి ప్రత్యేకంగా లేదు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి మనకు దేవాలయ ఫండ్స్ నుంచి బడ్జెట్ కేటాయించారు. ఆ బడ్జెట్ నుంచి మనం ఇప్పుడు పండ్లకు పంపిణీ కార్యక్రమం అయితేనేవి, మంచినీటి వసతి, చలవ పందిళ్లకు, అలాగే టెంట్లకు, తర్వాత ఈ గ్రౌండ్ చదివించేందుకు శానిటేషన్కు, ఇతరత్ర వాటి కోసం మనకు ఫండ్స్ దేవాలయం నుంచి ఫండ్స్ కేటాయించి ఉంటాయి. దాని ద్వారానే ఇవి మనం నిర్వహిస్తుంటాం. ఇప్పుడు మీరు ఈవోగా ఉన్నారు కదా ఈ టెంపుల్కు, మీకు ఈ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళు కానీ లేకపోతే చైర్మన్ గారితో మీకు అన్ని సహాయ సహకారాలు అందుతున్నాయా? మన డిపార్ట్మెంట్ తోటి మన ఈ కోటేశ్వర స్వామి దేవస్థానంలో ఇది నాది మహాశివరాత్రి, ఇది 3వ జాతర. ప్రతి సంవత్సరము క్రౌడ్ అంటే భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. దీనికి మన స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. గౌరవ మంత్రివారిల సూచనల మేరకు ఇక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టి స్థానిక అంటే రాబో పుష్కరాల కోసం ఫండ్స్ అధికంగా పెట్టి ఇక్కడ విశేషంగా అభివృద్ధి చేయాలనేది ఒకటి ఉంది సార్ దృష్టిలో. అలాగే మా చైర్మన్ గారు కానీ వాళ్ళు కానీ మంత్రి గారితో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముందు తీసుకుపోతున్నాం. నదీ ప్రవాహం ఉంటుండే, అది ఇప్పుడు దాన్ని కొంచెం గ్రావెల్తో నింపి హైట్ పెంచి సుమారు గుడి చుట్టూ ఒక 2-3 ఎకరాల విస్తీర్ణంతో చదువు చేసి భక్తులకు ఉపయోగకరంగా చేయడం జరిగింది. దాన్ని ఇంకా మనం ఏంటంటే రాబో పుష్కరాలు 27 ఉన్నాయి కాబట్టి డబుల్ రోడ్ వేసుకోవాలి, తర్వాత సీసీ రోడ్లు వేయాలి, ఇంకా మరుగుదొడ్లు నిర్మాణం చేసుకునే అవసరం ఉంది. ఇవన్నీ కూడాను చేసి అభివృద్ధి చేస్తామని చెప్పి మన స్థానిక మంత్రివారి చెప్పడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా తిరిగిన కృషి పెట్టి ఉన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము మా దేవాదాయ శాఖ అధికారులు కానీ, ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, మా పోలీస్ శాఖ ఎస్ఐ గారు, సిఐ గారు, అలాగే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు, సర్పంచ్ గారు, మా ధర్మకర్తల మండలి అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. దీన్ని ప్రత్యేకించి మా ధర్మకర్తల మండలి చైర్మన్ గారు గత సుమారు 20 రోజుల నుంచే దీన్ని ప్రతిరోజు నిత్యం ఇక్కడికి వచ్చి ఇచ్చేసి దీని అభివృద్ధి విషయంలో, దీని భక్తులకు సౌకర్యాలు ఏర్పడిన విషయంలో పర్యవేక్షిస్తూ ప్రతిరోజు దాన్ని అది చేస్తున్నారు. ఇప్పుడు సుమారు మనం ఇంతమందిని మనం కట్టుకుంటున్నామంటే ఇంత చిన్న టెంపుల్ అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉంటేనే మనం ఇది ఇంతమంది ఆ స్వామివారిని దర్శించుకుంటున్నారని భావిస్తున్నాం. సరే చైర్మన్ గారు, ఇప్పుడు మీకు ఈ సంవత్సరమే మీకు ఈ పదవి వచ్చింది, మీరు ఎలా
దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎంత దేవునికి అంకితమై ఉన్నారు, ఎంత సేవ చేయగలరు అనుకుంటున్నారు? వాస్తవంగా నాకు లోపల నాకు పదవి వచ్చింది నాకు పదవి వచ్చింది ఈ సంవత్సరం అయినప్పటికీ కూడా గత ఫిబ్రవరి చాలా శివరాత్రి టైంలో కూడా నేను ఇక్కడ ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చూసుకోవడం జరిగింది. గత శివరాత్రి టైంలో కూడా నేను ఇక్కడ ఉండి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చూసుకోవడం జరిగింది. అప్పుడు మాకు మంత్రి గారి సూచనల మేరకు అప్పుడు మేము ఇక్కడ దుస్తులు చేంజ్ చేసుకునే గదులు కానీ, లోపల ఫ్లోరింగ్ కానీ, శివరాత్రి ఉత్సవాలు కానీ, కళ్యాణం కానీ అప్పటికి మాకు ఎలాంటి పదవి లేకున్నప్పటికీ కూడా మేము ఇది చేయడం జరిగింది. నాకు దేవాలయాలలో పనిచేయడం ఇదేం కొత్త ఏం కాదు. నేను గత 3 సంవత్సరాలు శ్రీ నాగపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చైర్మన్గా పనిచేసిన, 2 సంవత్సరాలు ధర్మకర్తగా పనిచేసిన, మరియు ఇప్పుడు గౌరవ అధ్యక్షుడు శ్రీ నాగపల్లి లక్ష్మీ నరసింహస్వామికి కొనసాగుతున్నా. అదేవిధంగా కోటిలింగాల ఆలయానికి చైర్మన్గా కాక ముందు నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో చురుగ్గా పాల్గొనడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడంలో మీకు ఉన్న అనుభవం ఏంటి? ఇప్పుడు దీని అభిప్రాయం ఏంటి? చాలా బ్రహ్మాండంగా అనిపించింది స్వామి దర్శనం చేసుకోవడం, మహాశివరాత్రి రోజున చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా బ్రహ్మాండంగా ఉన్న ఏర్పాట్లు. మీరు ఎక్కడి నుంచి వచ్చి? కరీంనగర్ నుండి వచ్చాను. కరీంనగర్. మీ పేరు సార్? శ్రీనివాస్. చాలా బ్రహ్మాండంగా దర్శనం అయింది. చాలా ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా చేశారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.